వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. నైట్ అన్నము కొంచెం మిగిలిందండి, అది జీరా రైస్ చేస్తున్నాను. జీరా రైస్కి మొత్తం జీలకర్రనండి, పోపు ఏమి వేసుకోకూడదు, జీరా వేసుకోవాలి. జీరా బాగా నలిచి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిలో బాగా జీరా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కొద్దిగా కరిపెట్టుకోవాలి. ఎల్లిపాయలండి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఎల్లిపాయలు, జీరా రైస్ నెయ్యి వేసుకొని చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి లైట్గా. నీళ్ళు పెట్టి కింద బొర్రల గిన్నెలో ఆవిరి పెట్టుకున్నానండి. చల్లగా ఉంది కదా అన్నం, మనము రాత్రిది కదా, ఇట్లా ఆవిరికి పెట్టుకుంటే వేడి ఎక్కుతుంది అనమాట. వేడి చేసినానండి, వాటర్ పెట్టి కింద బొర్రల గిన్నెలో ఆవిరి పట్టేసి. చాలా బాగుంటుందండి జీరా రైస్. ఇలా చేసుకోండి ప్లెయిన్గా. కొంచెము నేను ధనియాల పొడి, కొద్దిగా కారం వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. కారం అండి, కారం. బంద్ చేస్తానండి, స్టవ్ బంద్ చేసేస్తాను. చాలా మంచిగా వాసన వస్తుందండి. జీరా నలిచి వేయాలండి. జీరా వేసినప్పుడు కొద్దిగా నలిచి వేస్తే జీరా రైస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. డైరెక్ట్గా అప్లై వేసేస్తే అంత ఫ్లేవర్ రాదు. మనము జీరా నలిచి వేసినామంటే నెయ్యిలో రైస్ కూడా మనకి ఫ్లేవర్ అనేది జీరా రైస్ ఫ్లేవర్ వస్తుంది. అయిపోయిందండి, ఇంకా స్టవ్ బంద్ చేస్తాను. కొద్దిగా పసుపు వేయాలండి, పసుపు లేకుండా తినకూడదు. కొత్తిమీర అండి. అయిపోయిందండి జీరా రైస్, సర్వ్ చేసేస్తాను. అయిపోయిందండి జీరా రైస్. చాలా బాగుంటుందండి, ఇట్లా చేసుకోండి. అన్నాన్ని కూడా వేడెక్కుతుంది, మంచిగా ఉంటుంది. మనం డైరెక్ట్గా చేస్తే అన్నాన్ని జీరా రైస్ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది జీరా రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా టేస్ట్ ఉందండి, తిని చూశాను, చాలా బాగుంది. జీరా రైస్ అయిపోయిందండి. మంచిగా ఇలా చేసుకోండి. అన్నము అనేది కింద నీళ్ళు పెట్టి బొర్రెల గిన్నెలో అన్నం వేసి ఆవిరి పెట్టండి, అది వేడెక్కుతుంది. ఇక్కడ కూడా మనకు పోపు అయిపోతుంటుంది. ఎక్కువ కూడా మనకు మగ్గించాల్సిన అవసరం లేదండి. చద్దన్నట్టుగా అన్నం అనేది వేస్తే రైస్ అనేది చిన్నగా అయిపోతుంది. ఇట్లా మనం వేడి నీళ్ళల్లో కొంచెం ఆవిరి పడితే అన్నాన్ని రైస్ మంచిగా మనకి ఉడికిన రైస్ లాగానే ఉంటుంది. చాలా బాగుంది. సూపర్ ఉందండి, ఉంది, చాలా బాగుంది. అబ్బా చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉందండి. నెయ్యితో చేసినాం కదా, చాలా చాలా బాగుంది. మంచిగా కలుపుకున్నా బాగుంది.